ఒక చిన్న భారతీయ గ్రామంలో దీపావళి రాత్రి దగ్గరపడింది. వీధులు తీపి వాసనతో, కొత్త బట్టల మెరుపుతో, ఇళ్లను అలంకరించే సంతోషకరమైన కుటుంబాల అరుపులతో నిండిపోయాయి. మార్కెట్లో మెరిసే రంగురంగుల దీపాల వరుసల మధ్య ఒక చిన్న మట్టి దీపం ఉంది. చిన్నది, అసమానమైనది మరియు కొద్దిగా పగుళ్ళు. ఎవరూ దానిని కొనడానికి ఇష్టపడలేదు. సూర్యుడు అస్తమించి మార్కెట్ ఖాళీ అవుతుండగా చిన్న దీపం నిట్టూర్చింది. నేను కూడా ప్రకాశిస్తే బాగుండు అని అది గుసగుసలాడింది. అప్పుడే ఆరవ్ అనే పేద బాలుడు నడిచాడు. అతని వద్ద ఒకే ఒక నాణం మిగిలి ఉంది. కాని దీపావళికి కనీసం ఒక దియా అయినా వెలిగించాలని అనుకున్నాడు. చిన్న దీపాన్ని చూసి అతను నవ్వాడు. నువ్వు పరిపూర్ణుడివి అని దయతో చెప్పి దానిని ఇంటికి తీసుకువెళ్లాడు. ఆ రాత్రి ఆరవ్ తన గుడిసె ముందు చిన్న దీపాన్ని ఉంచి జాగ్రత్తగా వెలిగించాడు. చిన్నదే అయినప్పటికీ దియా జ్వాల ప్రకాశవంతంగా వెలిగింది. గ్రామమంతటా ఉన్న పెద్ద విద్యుత్ దీపాల కంటే కూడా ప్రకాశవంతంగా. గాలి వీచింది. కాని ఆ చిన్న దీపం బలంగా నిలబడి ఆ బాలుడి ఇంటిని వెలిగించి అతని హృదయాన్ని వేడిచే ఆ చిన్న దీపం చివరకు గ్రహించింది. పరిమాణం లేదా ఆకారం ముఖ్యం కాదు, లోపల ఉన్న కాంతి మిమ్మల్ని ప్రకాశింపచేస్తుంది. కాబట్టి దీపావళి రాత్రి మృదువైన కాంతిలో ఒక చిన్న దీపం గ్రామంలో ప్రకాశవంతమైన నక్షత్రంగా మారింది.